ఫ్రెండ్స్, నేను రాజ్మా పలావ్ రైస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే రాజ్మా అంతా నైట్ అంతా నానబెట్టేసుకొని తర్వాత మార్నింగ్ వాటర్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం గీ కూడా వేసి ఆ రెండు కొంచెం వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసేయాలి. అందులోనే కొంచెం బిర్యానీ ఆకు అలాగే జీడిపప్పు కూడా వేసి అవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాటిని కూడా పచ్చివాసన పోయేలాగా వేయించేయాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా అన్నీ వేసేసి వీటిని కూడా బాగా కలిపేయాలి. ఇవి కొంచెం మంచిగా కలిసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి. మనకైతే ఇప్పుడు టమాటా అయితే మంచిగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి. టమాటా అయితే మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారము, ధనియా పౌడరు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులోనే నేను ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా రాజ్మా, అవి కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. అవన్నీ మంచిగా టమాటా అదంతా రాజ్మాకి మంచిగా పట్టేసుకోవాలి. అలా మంచిగా కలిపేసి ఇవన్నీ ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. అవి కొంచెం ఏమన్నా ఉడకట్లేదు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. ఇలా రాజ్మాను కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ని కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా కలిపేయాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్, అలా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకా మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కొంచెం పలావ్ మసాలా కూడా వేసేసి అన్నింటినీ మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేయడమే. ఒక 3 విజిల్స్లో మనకి పలావ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా రాజ్మా పలావ్ రైస్. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా మంచి అని చెప్తాను. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి కాంబినేషన్గా రైతా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకేం లేకపోయినా ఊరికేనే ఇలా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి.